వెల్కమ్ టు మై ఛానల్ అప్పికట్ల అభిరుచులు. ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది నార్మల్ సైజ్ టమాటా. నేను ఇప్పుడు చిన్న టమాటాలు తీసుకున్నాను. ఇది మా చెట్టుకు వచ్చిన టమాటాలండి. చూడండి, ఇది మామూలు టమాటా, ఇవి చిన్న టమాటాలు. మామూలు టమాటా లాగానే ఉంటుంది, కానీ ఇది సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. చూడండి, స్టవ్ వెలిగించేస్తాను. పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నూనె పోసేసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం వేగిన తర్వాత వేస్తున్న టమాటాలను ఇందులో వేయాలి. ఇందులోకి ఇప్పుడు దీని మీద మూత పెట్టి కాసేపు మగ్గాలి. చూడండి, టమాటాలు చక్కగా మగ్గిపోయింది కదా. నీళ్ళు ఫ్లేమ్లో పెట్టేస్తాను. చూడండి, మీరు మొత్తం చక్కగా వండుతుంది. స్లో అవ్వకుండా దీన్ని కొంచెం చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని రుబ్బేసుకుందాం. మిక్సీలో వేస్తే అంత టేస్ట్ బాగుంది. ఏ పచ్చడైనా రోటిలో రుబ్బితేనే టేస్ట్ అనేది వస్తుంది. కొద్దిసేపు చల్లారిన తర్వాత రుబ్బుకుందాం. చూసారు కదండి నా బుజ్జి రోలు. ఇప్పుడు దీనిలో పచ్చడి నూరేద్దాం. కూడా దీంట్లో నుంచి ముందుగా పచ్చిమిర్చి వేసేసుకున్నాం.
ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత దీన్ని తీసేసుకుని ఇందులో జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు దీన్ని బాగా దంచేసుకున్నాం. ఒకసారి పచ్చళ్ళు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాం. కొంచెం తగ్గింది, సో ఇప్పుడే వేసేసుకోవాలి. కొంచెం వేస్తున్నాను. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఈ పచ్చడిని కూడా దీంట్లో వేసేసి 2 సార్లు కలిపేద్దాం. అంతే అండి, టేస్టీ టమాటా పచ్చడి రెడీ. ఇప్పుడు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్ టేస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.